అరే ఇప్పుడు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తుంటే అన్నీ నేను ఇచ్చానని నువ్వు ఫీల్ అవుతున్నావు. అసలు నువ్వు పుట్టక ముందు నువ్వు ప్రార్థన చేస్తే నేను పుట్టించానంటరా అని అడిగాడు. నువ్వు నన్ను తెలుసుకోకముందు అన్యుడిగా 20 సంవత్సరాలు బతికావు. అప్పుడు నువ్వు నన్ను అసలు గుర్తించలేదు కదా, నన్ను ఎరగలేదు, ఎగతాళి చేసావు కదా. అప్పుడు మరి నువ్వు ఏం చేసావు? నీకు అన్ని సాయాలు చేసి అన్ని చావుల నుంచి నేను కాపాడాను రా అని అడిగి. మీకు అర్థమైందా? మీ బతుకులు కూడా అంతే. మరి ఇప్పుడు ఎచ్చులు పడుతున్నావు నువ్వు, మనం ఇప్పుడు ఎచ్చులు పడుతున్నావు. నేను ఎంత ప్రార్థన చేశా, ఇంత ప్రార్థన చేశా, అస్సలు నా ప్రార్థన దెబ్బకి దేవుడు గడగడగడగడగడలు ఆడిపోయి ఇన్ని కార్యాలు చేశాడు అంటున్నావు నువ్వు. నీ ప్రార్థన గొప్పదా? నువ్వు మోకాళ్ళు వేసి నానా అనగానే ఏమి నా కుమారుడా అని ఆయన కృప గొప్పదా? చెప్పు. నీ నీతి గొప్పదా, ఆయన కృప గొప్పదా? నీ పరిశుద్ధత గొప్పదా, ఆయన కృప గొప్పదా? నీ ఉపవాసం గొప్పదా, ఆయన కృప గొప్పదా? అందరు నిద్రపోతుంటే నువ్వు నిద్ర మానుకొని కూర్చున్నావు. ఆయనలో కృప మేలుకుంది. ఏమి నా కుమారుడా, బిడ్డలందరూ నిద్రపోతున్నా, నిద్రపోలేదేంది నువ్వు? నా పరిస్థితి నిద్రపోయేటట్లేదు తండ్రి, నాకు నిద్ర పట్టట్లేదు తండ్రి, నేను అనుభవిస్తున్న ఈ వేదన నాకు నిద్ర రానివ్వట్లేదు తండ్రి, నా కండిషన్ సీరియస్గా ఉంది తండ్రి. అవునా? బాధపడుకో, నేను సాయం చేస్తాలే నీకు. నువ్వు నిద్ర మానుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది. నువ్వు అన్నం మానుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది. అందరూ తిన్నారుగమ్మా, నువ్వు ఎందుకు తినలేదు నా కుమారి? నాకు తినబుద్ధి కావట్లేదు తండ్రి. ఎందుకు? నా పరిస్థితి అట్లా, చావా బ్రతుకా అన్నట్టుంది నా పరిస్థితి, నాకు తినబుద్ధి కావట్లేదు తండ్రి. అవునా? దేన్ని బట్టి నువ్వు అన్నమ్మ అనుకున్నావు నా కుమారి, నా కుమారుడా? ఇదిగో ఫలానా పరిస్థితి నన్ను కృంగదీస్తుంది తండ్రి. అవునా? సరేపో, దాన్ని తీసేస్తాను పో. నువ్వు ఎప్పుడైతే తిండి మానుకున్నావో, నీ తిండి మానుకున్న నీ ఉపవాసం గొప్పది కాదు, కానీ నువ్వు అన్నం మానుకున్నందుకు ఆయనకి కలిగింది చూడు కృప, ఆ కృప గొప్పది. ఆయన గొప్పోడు, ఆయన కృప గొప్పది. ఎంతమంది ఒప్పుకుంటారు? అసలు దీన్ని గుర్తించకముందే మన ప్రార్థన, మన ఉపవాసం, మన జాగార ప్రార్థన, మన త్యాగం, మన పరిశుద్ధత అనుకుంటున్నప్పుడే ఇంత కృప చూపినోడు, అయ్యా నావేవి కావయ్యా, నా ప్రార్థన కాదు, నా ఉపవాసం కాదు, నేను ఉపవాసం ఉన్నా నా పొట్ట మాడింది అనగానే వెంటనే స్పందించావు చూడు, నా మీద నీకున్న ఆ కృప గొప్పది ప్రభువా అని నువ్వు అనగలిగితే ఇంకా ఎన్ని పొందుకుంటావో తెలుసా? నువ్వు ఎన్ని పొందుకుంటావో తెలుసా? ఏది గొప్పది? అందరూ చెప్పాలి ఇప్పుడు. అది కృప ఎవరికి దొరికింది? అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడట. నేను మొన్న ప్లేస్ కోసం నేను అడిగానని లైవ్లో కూడా చెప్పాను. నేను వేప చెట్టుకు అరుగు కట్టించిపోయి అరుగు మీద మోకాళ్ళు వేసాను, స్థలం పరిగెత్తిందని. ఇట్లాంటివన్నీ విరగొట్టాడు, పెట్టాడు దేవుడు. అడిగాడు నన్ను, ఏరా పెద్ద నువ్వు అరుగు కట్టించి మనగాడివి మోకాళ్ళు వేస్తే నీ గడగడలు ఆడిపోయి నీ కార్యం చేశాను. నువ్వు అరుగు కట్టించి మోకాళ్ళు వేస్తే నాకు కృప కలగాలి కదరా, కృపను బట్టే కదా నీకు ఏదైనా ఇచ్చేది నేను. మరి కృపను కదా నువ్వు గణపరచాల్సింది. నీ ప్రార్థనను నువ్వు హైలైట్ చేసావింది. మహిమ రావాల్సింది ప్రార్థనకా కృపకా? అలాగని ప్రార్థన చేయొద్దా? మనం అడిగినా అడగకపోతేనే ఇంత కృప చూపుతున్నాడు, అడిగితే చూపించడా? దేవుని కృప యొక్క విలువ, ఆ కృప యొక్క స్పందన మనకు అర్థమైంది కనుక మరి నిశ్చయముగా ఇప్పుడు ఇంకా విశ్వాసం బలపడిద్ది మనకి. ఇప్పుడు ప్రతిదానికి ప్రార్థన చేయాలనిపించింది. ఎందుకంటే నేను మోకాళ్ళుని కన్నీరు గచ్చి నానా అంటే ఏమి నా కుమారి అంటాడు నా తండ్రి కృపగలవాడు. నేను పొట్ట మార్చుకొని కూర్చున్నానంటే ఏమి నా కుమారి ఎందుకు తినలా, ఏమి నా కుమారుడు ఎందుకు తినలా నువ్వు అని అడుగుతాడు మా నాన్న.
ఆయన కృప గలవాడు. నేను పొట్ట మార్చుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది. నేను మోకాళ్ళు ఉనితే ఆయనలో కృప మేలుకుంటుంది. నేను నిద్రగాస్తే ఆయనలో కృప మేలుకుంటుంది అని ఆ కృపను గ్రహించిన వారమైతే మరి ఎక్కువగా మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, జాగారం చేస్తాం, ఇవి మానుకోం. కాకపోతే ఎన్ని చేసినా, మనం ఎన్ని తిప్పలు పడినా వాటిని హైలైట్ చేయం. వాటిని హైలైట్ చేస్తే అది మన అహంకారం. నా ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే తగ్గింది, నేను ప్రార్థన చేస్తే జరిగింది, నా ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే ఇలా. ఒకవేళ నేను మొర్ర పెట్టాను, నా మొర్ర గొప్పతనం ఏముందిలే కానీ నా తండ్రి కృప